మనం 90స్ కిడ్స్ కాబట్టి మన పేరెంట్స్ అయితే చాలా మంది మన డేట్ ఆఫ్ బర్త్‌లు అయితే రాసి పెట్టలేదు. మనని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడైతే ఏదో ఒక డేట్ అయితే రాసుకోండి అని ప్రిన్సిపల్ సార్‌కి చెప్తే సార్ అయితే మన క్లాస్‌కి తగ్గట్టు, మన ఏజ్‌కి తగ్గట్టు ఏదో ఒక డేట్ అయితే రిజిస్టర్‌లో అయితే మెన్షన్ చేసేవాళ్ళు. నేనైతే ఇప్పటివరకి స్కూల్ రిజిస్టర్ ప్రకారం అయితే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే జరుపుకుంటున్నాను. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ జరుపుకోవడం అంటే చిన్నప్పటి నుంచి మనకైతే కేకులు గట్రా అలవాట్లేదు కాబట్టి పొద్దున్నే స్నానం చేసుకొని దేవుడికైతే దండం పెట్టుకునేదాన్ని. అంతే అప్పట్లో మన టైంలో అయితే బర్త్‌డే అంటే అంతే అన్నమాట. ఇంకా మా వారికి కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే రాసి పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతిదానికి పాన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి ప్రతి దానికి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా మా వారు కూడా ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట అన్నిటి కోసము. అప్పట్లో మనం ఏదన్నా పండగ ముందల పుట్టినామనుకోండి, "నువ్వు గీ పండగ ముందల పుట్టినుంటివి, గీ పండగకి ముందు పుట్టినుంటివి" అనైతే చెప్తుండ్రి. నేనైతే దసరా టైంలో పుట్టినా కాబట్టి అక్టోబర్‌లో అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పారు మా డ్యాడీ అయితే. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే బర్త్‌డే చేసుకుంటాను. ఇంకా మా వారైతే శివరాత్రి ముందల పుట్టిండ్రని చెప్పేసి దగ్గరగా ఆ టైంలో అయితే చేసుకుంటారనమాట ఫిబ్రవరిలో. ఇంకా మా పిల్లలైతే మా ఆయనకి కూడా కేక్ కటింగ్ చేపిచ్చి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. కానీ మా వారైతే కేక్ కట్ చేయడానికైతే అస్సలు ఒప్పుకోలేదనమాట. అసలు నాకు బర్త్‌డే డేటే రాసి పెట్టలేదు. ఇప్పుడు మా వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా ఇన్ని రోజులు లేని బర్త్‌డే ఇప్పుడు కొత్తగా చేసుకుంటుండు. వీడు చాలా మారిపోయిండు అనుకుంటారు. తప్పుగా మాట్లాడుకుంటారు. కేక్ కటింగ్ ఏం అవసరం లేదని చెప్పేసి మా వారు ఎంత చెప్పినా మా పిల్లలైతే వినలేదనమాట. సరే ఏదో ఒక డేట్ అయితే ఉంటది గదా! ఇన్ని రోజులైతే చేసుకోలేదు. మీకు డేట్ అయితే రాసి పెట్టలేదు గానీ, ఈ డేట్‌నైతే మీరు ఫిక్స్ చేసుకున్నారు గదా! అన్నిటికని చెప్పేసి ఖచ్చితంగా మేమైతే మీ బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తాం. ఖచ్చితంగా కేక్ కట్ చేయాల్సిందే అనైతే మా పిల్లలైతే బలవంత పెట్టారు. మీరు మా బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తారు గానీ, మేము చిన్న కేక్ తెచ్చి మీ బర్త్‌డే సెలబ్రేషన్ చేయొద్దా అని చెప్పేసి వాళ్ళు దాసిపెట్టుకున్న పాకెట్ మనీతో మా వారికైతే కేక్ కటింగ్ అయితే చేపిచ్చిర్రు. మా కోసమన్నా ఇప్పుడు కేక్ కట్ చేయాలని చెప్పేసి అయితే కట్ చేపిచ్చిర్రు. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. మన పేరెంట్స్ చెయ్యలేని పని ఇప్పుడు మన పిల్లలు చేసిర్రంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మనం 90స్ కిడ్స్ కాబట్టి అప్పట్లో ఇవన్నీ అంతలా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ బయట వాళ్ళ బర్త్‌డేకెళ్ళినప్పుడైతే ఏదో ఒక మూలన మనసులో కొంచెం బాధగానే అనిపించేది. కానీ ఇప్పుడు మా పిల్లలైతే నాకు, మా ఆయనకి ఇట్లా కేక్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చి బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేసిర్రు గదా! చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇన్ని రోజుల నుంచి ఉన్న బాధ మొత్తం అయితే పోయింది. ఇంకా ఎట్లనో అట్లా బలవంతంగానే మా వారైతే మా పిల్లల కోసం అయితే కేక్ కట్ చేసిర్రు. మన టైంలో అయితే ఇట్లా డేట్ ఆఫ్ బర్త్‌లు అయితే ఖచ్చితంగా రాసి పెట్టుకునేవాళ్ళు గాదు. పండగల ప్రకారము గా పండుగ ముందు, గీ పండుగ ముందు అని మాత్రం చెప్తే అదే ఫిక్స్ అయిపోతుంటిమి. సో, ఎట్లైనా సరే గానీ స్కూల్ రిజిస్టర్ ప్రకారం గానీ, ఆధార్ కార్డు, పాన్ కార్డ్‌ల ప్రకారం గానీ ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్‌లు సెట్ చేసుకొని మా లెక్క బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటుర్రో కామెంట్ చేసుడైతే మర్చిపోకండి.